ఒంటరి మహిళకు భరోసా జీవనోపాధికి కుట్టు మిషన్ అందజేసిన భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా. లింగపూర్ గ్రామంలో ఒంటరి మహిళ బోరే పద్మ వివాహానంతరం కూతురు పుట్టిన వెంటనే భర్తను కోల్పోయి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని కూలి పని చేసుకొని జీవిస్తున్న విషయాన్ని స్థానికులు, సంఘ సేవకులు పల్లికొండ శంకర్, ఎనగందుల సంతోష్ గార్ల సమాచారంతో పల్లికొండ రాజేష్ ద్వారా భరోసా స్వచ్ఛంద సంస్థ జీవనోపాధి నిమిత్తం పలువురు ప్రముఖుల మధ్య కుట్టు మిషన్ని అందజేసి ఒంటరి మహిళకు భరోసా కల్పించడం జరిగినది. కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నిరుపేద కుటుంబం మరి చిన్నతనంలోనే అమ్మాయి 9 నెలల వయసులో ఉన్న సందర్భంలో వాళ్ళ ఇంటి యజమాని కోల్పోయి కూలీ పనికి మేషన్ల కిందికి వెళ్ళి జీవనోపాధిని పొందుతున్న నేపథ్యంలో తాను ఖాళీగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు మిషన్ నేర్చుకుంటూ మరి తర్వాత రోజుల్లో నాకు ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆలోచనతో ఆపన్న హస్తం కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో మరి స్థానికులు శంకర్ గారి ద్వారా సమాచారాన్ని తెలుసుకొని మరి భరోసా స్వచ్ఛంద సంస్థ గారికి ఈ విషయం గురించి తెలిసిన సందర్భంలో వెంటనే స్పందించిన భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా మేడం గారు మరి జకీర్ సార్ గారి సహకారంతో అదేవిధంగా గుడిమల్ల మమత మేడం గారి సహకారాలతో మరి ఈరోజు బోరే పద్మ గారికి మరి కుట్టు మిషన్ అందజేసి వారి జీవనోపాధికి కారణమైనటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి వారి యొక్క సేవలు మరింత పరిధికి విస్తరించాలని ఈ యొక్క వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి మరి ఆ జీవనోపాధికి కారణమవుతున్న భరోసా నసీమా స్వచ్ఛంద సంస్థ వారి సేవలను కొనియాడుతూ మరి ఇందుకు సహకరించిన గుడిమల్ల మమత గారికి అదేవిధంగా జకీర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.